జై శ్రీరామ్. రేపు పొద్దున్నే మహారాజు కాబోతున్న శ్రీరాముడు తండ్రి మాటకు కట్టుబడి ఒక్క రాత్రిలోనే సర్వస్వం త్యజించి అడవులకు బయలుదేరిన అత్యంత ఉద్వేగభరిత ఘట్టమే రామాయణంలోని అయోధ్యాకాండ. మరి శ్రీరాముడి జీవితంలోనే అతిపెద్ద మలుపు తిప్పిన ఈ కథ గురించి మీకు పూర్తిగా తెలుసా? మీలో రామాయణంపై ఎంత పట్టు ఉందో పరీక్షించుకోవడానికి ఈరోజు అయోధ్యాకాండ స్పెషల్ క్విజ్తో మీ ముందుకు వచ్చా. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మీకు 5 సెకండ్ల టైం ఉంటుంది. మీ స్కోర్ ఎంతో నోట్ చేసుకోండి. రెడీనా? అయోధ్యకాండ ప్రారంభంలో భరతుడు ఎవరింటికి వెళ్ళినట్లు పేర్కొనబడింది? ఏ. జనక మహారాజు, బి. మేనమామ ఇల్లు, సి. విశ్వామిత్రుడు, డి. రోమపాదుడు. కరెక్ట్ ఆన్సర్ బి. మేనమామ ఇల్లు. రామునికి యువరాజ పట్టాభిషేకం చేయాలని దశరథుడు మొదట ఎవరితో ఆలోచించాడు? ఏ. వశిష్ఠుడు, బి. కైకేయి, సి. తన ఆస్థాన సభ సదస్యులు మరియు సామంతరాజులు, డి. సుమంత్రుడు. కరెక్ట్ ఆన్సర్ సి. తన ఆస్థాన సభ సదస్యులు మరియు సామంత రాజులు. రాముని పట్టాభిషేక వార్తను విన్నప్పుడు అయోధ్య ప్రజలు నగరాన్ని ఏ రంగు జెండాలతో అలంకరించారు? ఏ. ఎరుపు, బి. తెల్లని జెండాలు, సి. పసుపు, డి. ఆకుపచ్చ. కరెక్ట్ ఆన్సర్ బి. తెల్లని జెండాలు. రామునికి పట్టాభిషేకం జరగబోతోందని కైకేయికి మొదట ఎవరు చెప్పారు? ఏ. మందిర, బి. దశరథుడు, సి. సుమిత్ర, డి. ఒక సేవకుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ. మందర. మందర అసలు ఏ రాజ్యానికి చెందినది? ఏ. కోసల, బి. మిథిల, సి. కేకయ దేశం, ది. మగధ. కరెక్ట్ ఆన్సర్ సి. కేకయ దేశం. దశరథుడు పూర్వం కైకేయికి 2 వరాలు ఏ యుద్ధంలో సహాయం చేసినందుకు ఇచ్చాడు? ఏ. లంకా యుద్ధం, బి. మిథిల యుద్ధం, సి. కిష్కింద యుద్ధం, డి. దేవాసుర యుద్ధం. కరెక్ట్ ఆన్సర్ డి. దేవాసుర యుద్ధం. వరాలు కోరడానికి మంత్రా కైకేయిని ఏ గదికి వెళ్లమని సలహా ఇచ్చింది? ఏ. అంతఃపురం, బి. పూజామందిరం, సి. కోపగృహం, డి. నాట్యశాల. కరెక్ట్ ఆన్సర్ సి. కోపగృహం. కైకేయి దశరథుడిని కోరిన మొదటి వరం ఏమిటి? ఏ. రాముని అరణ్యవాసం, బి. భరతునికి పట్టాభిషేకం, సి. శత్రుఘ్నునికి రాజ్యం, డి. లక్ష్మణుని బహిష్కరణ. కరెక్ట్ ఆన్సర్ బి. భరతునికి పట్టాభిషేకం. కైకేయి కోరిన 2వ వరం ప్రకారం రాముడు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి? ఏ. 10 సంవత్సరాలు, బి. 12 సంవత్సరాలు, సి. 14 సంవత్సరాలు, డి. 15 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ సి. 14 సంవత్సరాలు. దశరథుడు కైకేయి భవనంలో స్పృహ తప్పి పడిపోయినప్పుడు రాముణ్ణి పిలవడానికి ఎవరిని పంపారు? ఏ. సుమంత్రుడు, బి. వశిష్ఠుడు, సి. లక్ష్మణుడు, డి. సిద్ధార్థుడు. కరెక్ట్ ఆన్సర్ ఏ. సుమంత్రుడు. రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నాడని తెలిసి లక్ష్మణుడు మొదట ఎవరిపై తీవ్రమైన కోపం పెంచుకున్నాడు? ఏ. రామునిపై, బి. సీతపై, సి. దశరథుడు మరియు కైకేయిపై, డి. భరతునిపై.
కరెక్ట్ ఆన్సర్ సి దశరథుడు మరియు కైకేయిపై. రాముడు అరణ్యానికి బయలుదేరే ముందు తన సంపదనంతా ఎవరికి దానం చేశాడు? ఏ వశిష్ఠునికి, బి పేదలు బ్రాహ్మణులు మరియు తన సేవకులకు, సి సుమిత్రకు, డి గుహునికి. కరెక్ట్ ఆన్సర్ బి పేదలు బ్రాహ్మణులు మరియు తన సేవకులకు. రాముని దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చి ఒక కర్రను విసిరి అది పడినంత దూరం ఆవులను పొందిన పేద బ్రాహ్మణుడి పేరేమిటి? ఏ జాబాలి, బి కాత్యాయనుడు, సి గార్గ్యుడు, డి త్రిజటుడు. కరెక్ట్ ఆన్సర్ డి త్రిజటుడు. రాముడు వనవాసానికి వెళ్తుంటే లక్ష్మణుణ్ణి వెంట వెళ్ళమని ఆశీర్వదించిన అతని తల్లి ఎవరు? ఏ కౌసల్య, బి కైకేయి, సి సుమిత్ర, డి ఊర్మిళ. కరెక్ట్ ఆన్సర్ సి సుమిత్ర. సుమిత్ర లక్ష్మణుడికి వీడ్కోలు పలుకుతూ రాముణ్ణి ఎవరిలా భావించమని చెప్పింది? ఏ స్నేహితుడిలా, బి తండ్రిలా, సి దేవుడిలా, డి తమ్ముడిలా. కరెక్ట్ ఆన్సర్ బి తండ్రిలా. రాముడు సీత లక్ష్మణులు అడవికి వెళ్ళేటప్పుడు కైకేయి వారికి ఎలాంటి వస్త్రాలను ఇచ్చింది? ఏ నార వస్త్రాలు, బి పట్టు వస్త్రాలు, సి బంగారు వస్త్రాలు, డి సాధారణ వస్త్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఏ నార వస్త్రాలు. రాముడు వనవాసానికి వెళ్తుంటే అయోధ్య ప్రజలు ఏ నది వరకు ఆయన రథం వెంట నడిచి వెళ్లారు? ఏ గంగా నది, బి తమసా నది, సి సరయూ నది, డి యమునా నది. కరెక్ట్ ఆన్సర్ బి తమసా నది. తమసా నది తీరంలో ప్రజలందరూ నిద్రిస్తున్నప్పుడు రాముడు వారిని వదిలి వెళ్లడానికి సుమంత్రుడికి ఏమని సలహా ఇచ్చాడు? ఏ రథాన్ని వేగంగా వెనక్కి పోనివ్వమన్నాడు, బి ప్రజలను లేపమన్నాడు, సి రథాన్ని మొదట అయోధ్య వైపు నడిపి ఆపై అడవి వైపు మళ్లించమన్నాడు, డి రథందు దిగి నడవమన్నాడు. కరెక్ట్ ఆన్సర్ సి రథాన్ని మొదట అయోధ్య వైపు నడిపి ఆపై అడవి వైపు మళ్లించమన్నాడు. రాముడు అయోధ్య సరిహద్దులను దాటి ఏ నగరానికి చేరుకున్నాడు? అక్కడ నిషాదరాజు గుహుడు ఉన్నాడు. ఏ శృంగిబేరపురం, బి చిత్రకూటం, సి కిష్కింద, డి మిథిల. కరెక్ట్ ఆన్సర్ ఏ శృంగిబేరపురం. శృంగిబేరపురంలో రాముని ఆత్మీయ స్నేహితుడైన నిషాద్ రాజు ఎవరు? ఏ సుగ్రీవుడు, బి గుహుడు, సి కేవటుడు, డి జటాయువు. కరెక్ట్ ఆన్సర్ బి గుహుడు.